హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎల్డీసీకి సంబంధించి గూడ్స్ థియరీలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, స్టేషనరీ స్టాఫ్ ఈస్ పర్మిటెడ్ టు హ్యావ్ ఏ ప్రైవేట్ క్యాష్ అప్ టు ఆర్ఎస్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ 750 రూపీస్. స్టేషనరీ స్టాఫ్ 750 రూపాయల వరకు ఉంచుకోవచ్చు. అలాగే రన్నింగ్ స్టాఫ్ అయితే ప్రైవేట్ క్యాష్ని 2000 రూపాయల వరకు క్యారీ చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్, టీఆర్సీ స్టాండ్స్ ఫర్, టీఆర్సీ అంటే త్రూ రేట్ సర్క్యులర్ అండి. ఈ త్రూ రేట్ సర్క్యులర్ని ప్రతి మంత్ పీసీసీఎం ఇష్యూ చేస్తారు. రైల్వే బోర్డు పీసీసీఎంకి ఏమైనా రేట్లు పెరిగినా తగ్గినా అలాగే ఏమైనా కండిషన్స్ ఉంటే పీసీసీఎంకి తెలియజేస్తే పీసీసీఎం దీన్ని పబ్లిష్ చేస్తారు. థర్డ్ వన్, త్రూ రేట్ సర్క్యులర్స్ ఆర్ ఇష్యూడ్ బై, ఇందాకే చెప్పుకున్నాం కదండి, త్రూ రేట్ సర్క్యులర్స్ ఇష్యూడ్ బై పీసీసీఎం అని. ఫోర్త్ వన్, గూడ్స్ టారిఫ్ పార్ట్ 1 వాల్యూమ్ 2 కంటైన్స్. గూడ్స్ టారిఫ్ పార్ట్ 1 వాల్యూమ్ 2లో మనకి కమ్యూడిటీస్ని ఎన్ని రకాలుగా విభజిస్తారండి? ఆన్సర్ జనరల్ క్లాసిఫికేషన్. జనరల్ క్లాసిఫికేషన్ అంటే కమ్యూడిటీస్ని 25 రకాలుగా విభజిస్తారు. ఒక్కో కమ్యూడిటీకి ఒక్కో మెయిన్ హెడ్ ఉంటారు. అలాగే గూడ్స్ టారిఫ్ పార్ట్ 1 వాల్యూమ్ 1 అయితే ఏవైనా గూడ్స్ కానీ లేదా లైవ్ స్టాక్స్ కానీ కోల్ కానీ కోక్ కానీ పెట్ కానీ వీటిని ఎలా బుక్ చేయాలి, ఎలా డెలివరీ చేయాలి, దానికి సంబంధించిన జనరల్ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 5, గూడ్స్ టారిఫ్ పార్ట్ 2 కంటైన్స్. గూడ్స్ టారిఫ్ పార్ట్ 2లో ఏముంటుందంటే ఈ ఫ్రైట్ యొక్క రేట్స్ ఉంటాయండి. రేట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే పెర్ టన్ లెక్క క్యాలిక్యులేట్ చేస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, ఫ్రైట్ రేట్ టేబుల్స్. Question number 6, dash book contains the rules of acceptance, booking, carriage and delivery of dangerous goods and explosives. డేంజరస్ గూడ్స్కి మరియు ఎక్స్ప్లోజివ్ గూడ్స్కి ఎలా బుక్ చేయాలనేవి రెడ్ టారిఫ్ బుక్లో మెయింటైన్ చేస్తారండి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, రెడ్ టారిఫ్. క్వశ్చన్ నెంబర్ 7, బ్యాన్స్ ఆర్ ఇంపోజ్డ్ బై. బ్యాన్స్ ఆర్ ఇంపోజ్డ్ బై, బ్యాన్స్ని స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇంపోజ్ చేస్తుంది. ఈ బ్యాన్స్కి ఒక సెపరేట్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు, అంటే ఏ కమ్యూడిటీ పైన బ్యాన్ ఉందనేసి. ఈ బ్యాన్స్ని స్టేషన్స్ కానీ గూడ్స్ షెడ్ కానీ ఈ కమ్యూడిటీ లిస్ట్ ఏదైతే ఉంటుందో బ్యాన్స్ ఉన్నది ఇవి పబ్లిష్ చేస్తారండి. అలాగే బ్యాన్స్ ఉన్న కమ్యూడిటీని ఒకవేళ బుకింగ్ కానీ డెలివరీ కానీ చేయాలంటే వీళ్ళకి ఒక పెర్మిట్ అనేది ఇష్యూ చేస్తారండి. బ్యాన్స్ అంటే కమ్యూడిటీస్ పైన, రిస్ట్రిక్షన్స్ అంటే ఏదైనా రూట్ పైన, రూట్ కానీ జంక్షన్ కానీ స్టేషన్ పైన. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, ఏ అండ్ బి, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. క్వశ్చన్ నెంబర్ 8, బ్యానర్డ్ కమ్యూడిటీస్ కెన్ బి యాక్సెప్టెడ్ ఫర్ బుకింగ్ ఇఫ్ ఇట్ ఈస్ అకంపనీడ్ బై ఏ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. ఇందాకే చెప్పుకున్నాం కదండి, బ్యానర్డ్ కమ్యూడిటీ మీద ఏదైనా బుక్ చేయాలంటే మనకి ఒక పెర్మిట్ ఇష్యూ చేస్తారండి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, పెర్మిట్. క్వశ్చన్ నెంబర్ 9, రిస్ట్రిక్షన్స్ ఆర్ ఇంపోజ్డ్ బై. రిస్ట్రిక్షన్స్ ఎవరు ఇంపోజ్ చేస్తారంటే పర్టికులర్గా రైల్వే బోర్డు ఇంపోజ్ చేస్తుంది. ఈ రైల్వే బోర్డులో పర్టికులర్గా మనం ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ ఇంపోజ్ చేస్తుంది. రిస్ట్రిక్షన్స్ ఎందుకు ఇంపోజ్ చేస్తారంటే డెస్టినేషన్ వేగంగా రీచ్ అవ్వాలని, తర్వాత ఏమైనా జంక్షన్స్ కానీ యార్డ్స్ కానీ జామ్ అయిపోకుండా, తర్వాత మన ట్రైన్స్ రోలింగ్ స్టాక్ ఉంటుంది కదండి, దీన్ని డీటెయిల్స్ని తగ్గించడం కోసం. క్వశ్చన్ నెంబర్ 10, ద పర్పస్ ఆఫ్ ఇంపోజింగ్ రిస్ట్రిక్షన్స్ ఇస్ టు. ఇందాక చెప్పుకున్నాం కదండి, రిస్ట్రిక్షన్స్ ఎందుకు ఇంపోజ్ చేస్తారంటే మూవ్ ద ట్రాఫిక్ స్విఫ్ట్లీ, అంటే ట్రాఫిక్ని వేగంగా రీచ్ చేయడం కోసం. ఎలిమినేట్ ద యార్డ్ కంజెషన్,
యార్డ్ కానీ జంక్షన్ కానీ స్టేషన్ కానీ జామ్ అయిపోకుండా ఉండడం కోసం. మినిమైజ్ డిటెన్షన్ ఆఫ్ రోలింగ్ స్టాక్ డిటెన్షన్ని తగ్గించడం కోసం. ఈ 3 అవుతాయి కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ దీస్. థ్యాంక్ యూ. ఇలా మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.